హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ జూన్ నెల 1, 2, 3, 4, 5 తేదీల్లో మీకు ఎస్ అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ 5 రోజుల్లో మీరు కని విని ఎరుగని శుభవార్తలు చూస్తారన్నమాట. కాబట్టి ఈ వీడియోలో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు అనే విషయాలను మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా పరిశీలించి వినండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకు దక్కినటువంటి ఒక అదృష్ట యోగం అనేది ఈ 5 రోజుల్లో దక్కించుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మిమ్మల్ని వెంటపడి మరి కాపాడుతున్నటువంటి ఆ దైవశక్తి మిమ్మల్ని చాలా రోజులుగా కొన్ని సంవత్సరాలుగా మీ వెంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తున్నటువంటి ఆ దైవశక్తి ఎవరు అనేది మీరు తెలుసుకోబోతున్నారు. అలాగే దైవశక్తి నుంచి మీరు కోరుకునేటటువంటి నిజాన్ని మీరు అంగీకరించి ఆ దైవశక్తికి మీరు ఒక ప్రమాణం కూడా చేస్తే మీ యొక్క జీవితం ఎలా మారుతుంది, ఇంతకీ అసలు ఆ దైవశక్తి ఎవరు, మీకు ఈ 5 రోజుల్లో కలగబోతున్నటువంటి అఖండ అదృష్టం సంగతి ఏంటి, అలాగే మీకు సంబంధించినటువంటి ఉద్యోగం, వ్యాపారం ఇటువంటి విషయంలో మీరు ఏం చేయాలి, ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలి, ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం లేదంటే ఆకుపచ్చ రంగు వస్తువులు కానీ దానం చేయటం ఈ రాశి వారికి ఎంతో మంచిది. ఇంకా చెప్పాలంటే మీ అంచనాలకు మించి ఈ 5 రోజుల్లో మీ జీవితం ఉండబోతుంది. అలాగే ఎస్ అనే వ్యక్తి ద్వారా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీకు జీవితంలో ఎదురయ్యేటటువంటి ఆపదల నుంచి మిమ్మల్ని బయటపడేస్తుందన్నమాట. మీ నుంచి ఏం కోరుకుంటుంది అన్న విషయాలు కూడా మీరు తెలుసుకుంటే మీ యొక్క ఒళ్ళు కగురుబడుస్తుంది. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది రాబోతుంది. అయితే కటిక దరిద్రంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులు అయ్యేంత గొప్ప యోగం అనేది మీకు పట్టడం ఖాయం. మరి ఆ అద్భుతానికి కారణం ఈ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహం లాభస్థానంలోకి ప్రవేశించడం వల్ల, దీనివల్ల మీ జాతకంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో అక్కడ ధనానికి లోటు ఉండదు. ఆ దివ్యశక్తి కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఎందుకు అనుసరిస్తుందంటే అది మీ ప్రాణాలను కాపాడటమే కాకుండా మీ అవమానాలకు గురైనటువంటి ప్రతిదీ కూడా ఇప్పుడు చాలా మీకు అద్భుతంగా ఉంటుందన్నమాట. మీ మంచితనం, మీ నిష్కల మనసు, మీ మనసే మీ అద్భుత శక్తి మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. ఆ అద్భుత శక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఆ ఒకటి ఏంటి, ఓ దివ్యవరం అన్నమాట. ఆ దివ్యవరం వల్ల మీ జీవితం ఎలా మారుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడైతే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందో అక్కడ ధనానికి ఏ రోజు కూడా లోటు ఉండదంటారు. మరి ప్రస్తుతం మీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. ఒక అద్భుతమైన దివ్యశక్తి మీపై పూర్తి స్థాయిలో అట్రాక్ట్ అయిపోయి తిరుగుతుంది. అది మీ నుంచి ఆశిస్తున్నటువంటి ఒక దాని గురించి వెంటనే వివరంగా తెలుసుకుందాం. ఈ రోజు నుంచి మీకు మీ జీవితంలో భగవంతుడు ఇచ్చేటటువంటి వరప్రసాదం లాంటి రోజులు ఎన్నో ఏళ్ళగా దేనికోసమై మీరు ఎదురు చూస్తున్నారో ఆ కానుకను అందించడానికి ఆ దైవశక్తి సిద్ధమైంది. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, బాధలు, అవమానాలు అన్నింటికీ కూడా ముగింపు పడే సమయం వచ్చేసింది. ఆ దివ్యశక్తి గత కొన్ని రోజులుగా మీ ప్రాణాలు కాపాడుతూ వస్తుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ లేని సమయంలో మీకు తెలియకుండా ఆ దివ్యశక్తి ఒక నీడలా మీ వెంటే ఉండి మిమ్మల్ని బయటపడేసింది. సమాజంలో కొందరు వ్యక్తులు తక్కువ చేసి మాట్లాడినా, మిమ్మల్ని కిందకు తొక్కాలని ప్రయత్నించిన ఆ శక్తి మిమ్మల్ని ఒక తల్లిలా కాపాడుతూ వస్తుంది. మరి ఆ విషయాన్ని ఇప్పుడు గమనించి
మీ ప్రతి అడుగులో కూడా ఆ శక్తి యొక్క ప్రభావం ఉంది. నిజానికి ఆ దివ్య శక్తి మీ మనసులో కొలువై ఉంది. ఎందుకంటే మీ హృదయం నిర్మలమైనది. ఇతరుల పట్ల మీకు ఎటువంటి చెడు ఆలోచనలు లేవు. మీరు ఎప్పుడూ కూడా పక్కవారిని చూసి అసూయపడలేదు. సగర్వంగా కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నారు. మీలో ఉన్న నిష్కలమైనటువంటి స్వభావం, మీరు కష్టపడే తత్వమే ఆ అద్భుత శక్తి మీ దగ్గరకు చేర్చింది. ఎదుటివారితో పోటీ పడడమే తప్ప వారిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచన మీకు ఎప్పుడూ రాలేదు. ఈ యొక్క సద్గుణాల వల్లనే ఇప్పుడు ఆ దివ్య శక్తి ఒక గొప్ప అవకాశాన్ని కూడా ఇవ్వబోతుంది. ఆ అవకాశం ఏంటి, మీ జీవితం ఎలా మారబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్కర్మలు అలాగే మీ పవిత్రమైనటువంటి ఆలోచనలు ఆ దివ్యశక్తి మీ వైపు భక్తితో నిష్కల్మషమైనటువంటి మనసు ఉంటే భగవంతుడు కూడా భక్తునికి దాసోహం అవుతారు అని పెద్దల ఊరికే అనలేదు కదండి. మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మీరు ఆ దైవంపై నమ్మకాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. మీ అచంచలమైనటువంటి విశ్వాసమే ఈరోజు ఆ దివ్యశక్తిని మీపై ఇంతలా ప్రసన్నం చేసేలా చేస్తుంది. మరి ఈరోజు నుంచి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటటువంటి ఆ శక్తి ఎవరో, ఇన్నాళ్ళుగా మీరు దేనికోసమైతే తప్పిస్తున్నారో, అది ధనం కావచ్చు, గౌరవం కావచ్చు, సొంత ఇల్లు, వాహనాలు, ఇలా మీ ప్రతి ఒక్క కోరిక నెరవేరే సమయం అనే చెప్పుకోవచ్చు. మీ ఆలోచనల్లో సానుకూలత పెరిగి మీరు చేపట్టినటువంటి ప్రతి పనుల్లో కూడా లాభం లభిస్తుంది. ఇన్నాళ్ళుగా మీరు పడిన కష్టాలు చూసి ఆ దివ్యశక్తి అనుగ్రహంతో మీ అభివృద్ధి కూడా అడ్డుకునేటటువంటి శక్తులపై ఆ దైవం ఎంతో క్రోధంగా ఉంది. అందుకే మీ కష్టాలకి ముగింపు పలకడానికి ఆ దైవం స్వయంగా రంగంలోకి దిగింది. అయితే ఆ దివ్యశక్తి మీ నుంచి ఒక చిన్న విషయాన్ని అయితే కోరుకుంటుంది. మీరు ఆ ఒక్కటి కనుక ఇవ్వగలిగితే మిమ్మల్ని ఆర్థికంగా ఆఖరి స్థానంలో నిలబడటానికి ఆ శక్తి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మీ జాతకంలో ఎంతో శుక్రుడి యొక్క స్థితి బలంగా ఉండటం వలన జరగబోతున్నటువంటి సంకేతాలు మీకైతే అందుతాయి. సరిగ్గా చెప్పాలంటే మీ జీవితంలో ఒక వింతైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు అందుకొని గొప్ప అదృష్టం మీ దరి చేరబోతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఆ దివ్యశక్తిపై పూర్తి నమ్మకం ఉంచడమే. ఆ శక్తి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుందని గట్టిగా విశ్వసించండి. ఇంకా చెప్పాలంటే ఆ దివ్యశక్తి మీపై కొంచెం అసహనంగా ఉండటానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఉంది. మీపై ఎవరో తెలియని ఒక శత్రువుగా నమ్ముతున్నారు. వారితో కలిసి తిరగటం, మీ మనసులో ఉన్న విషయాలు వారితో పంచుకోవడం ఆ శక్తికి నచ్చడం లేదు. ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి మీ పతనాన్ని కోరుకుంటూ లోపల కుట్రలు పన్నుతున్నారు. బయటికి మాత్రం మీ శ్రేయోభిలాషులుగా భావిస్తారు. ఆ అదృష్ట శక్తి మీకు ఎన్నో హెచ్చరికల ద్వారా హెచ్చరించినప్పటికీ కూడా మీరు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఆ దివ్యశక్తి ఇప్పుడు మీపై కొంచెం ఆగ్రహంగా కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు ఆ శత్రువుని ఎంతగా నమ్మారంటే వారితో కలిసి తిరుగుతూ మీ యొక్క అన్ని విషయాలు వారితో పంచుకున్నారు. మీ పనిలో జరిగే పురోగతిని కూడా వారితో షేర్ చేసుకున్నారు. మీలో ఉన్న ఆ అమాయకత్వం చూసి ఆ దివ్యశక్తి మీపై ఎంతో అసహనంగా ఉంది. ఆ అదృష్ట శక్తి మీకు ఎన్నో రకాలుగా సంకేతాలు ఇస్తున్నప్పుడు కూడా మీరు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఆ యొక్క శత్రువునే ప్రయాణ స్నేహితులుగా భావిస్తున్నారు. ఎప్పటికైనా సరే మీరు మేల్కోకపోతే మీ జీవితం తీవ్రమైన ఇబ్బందుల్లో పడేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ శత్రువు ఎస్ అనేటటువంటి వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మీ ఎదుగుదలను చూసి వారవలేక ఆ వ్యక్తి మీపై క్షుద్రపూజలు, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ఎన్నో రకాలుగా మీకు తెలియనటువంటి క్షుద్ర పూజలు కూడా మీపై ప్రయోగిస్తున్నారు. ఇది వినడానికి భయంకరంగా ఉన్న ఇది నిజం. ఇలాంటి నెగిటివ్ శక్తుల ప్రభావం వల్ల మీరు సరిగ్గా ఈ మధ్యకాలంలో పనిచేయడం లేదు. మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాక జీవితంలో ఉన్నటువంటి సంతోషం అనేది వచ్చినా అది
నీటి బుడగల ఆవిరైపోతుంది. ఆ తాంత్రిక శక్తులు మీపై ఎన్నో రకాలుగా పాజిటివ్ ఎనర్జీని తగ్గించేలా చేస్తాయి. మీరు చేసినటువంటి మంచి పనుల వల్లనే ఆ దివ్యశక్తి మిమ్మల్ని కవచంలా కాపాడుతున్నప్పటికీ మీరు ఎప్పుడైతే ఆ యొక్క శత్రువుతో కలిసి తిరుగుతూ వారిని మీ ఇంటికి రానిస్తున్నారో అప్పుడు ఆ రక్షణ కవచం బలహీనపడుతుంది. దీనివల్ల మీరు ఏ పని చేయాలన్నా సరే మీ మనసు మొరాయించడం, ఆలోచించినటువంటి పనులు సకాలంగా పూర్తి కాకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి. మీ సంకల్ప బలం తగ్గిపోయి నిరంతరం ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆ శత్రువు బారి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని మార్చేటటువంటి ఆ యొక్క రహస్యం ఇప్పుడు బయటపడిపోతుంది. మీరు ఏం ప్లాన్ వేసినా అది మధ్యలోనే ఆగిపోవడానికి కారణం ఆ యొక్క శత్రువు యొక్క ప్రభావమే. ఎప్పటికైనా సరే ఆ వ్యక్తిని గుడ్డుగా నమ్మటం మానేసేయండి. రాబోయేటటువంటి 10 రోజుల్లో మీరు చేయబోయేటటువంటి ఏ ముఖ్యమైనటువంటి పనిలో కూడా భాగస్వామ్యం చేయకండి. ఆ శత్రువు పేరేంటో కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా చెప్తాను. అసలు ఆ దివ్యశక్తి మీరు కోరుకున్నటువంటి ఆ ఒక్కటి ఏంటో తెలుసుకుంటే మీ యొక్క జీవితం మారిపోతుంది. అందుకే ఈ వీడియోని శ్రద్ధగా వినండి. చాలామంది కూడా ఈ వీడియోని సరిగ్గా చూడకుండా ఫలితం దక్కలేదంటారు. అసలు ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు వినడం చాలా అవసరం కదండి. మరి మీ జాతకంలోని శుక్రుడు అత్యంత శక్తివంతంగా ఈ రోజు నుంచి మారబోతున్నాడు. దీనివల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. మరి ఇలాంటి సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా తెలివిగా అయినా సరే వ్యవహరించాలి. అనవసరమైన ఖర్చులు అసలు చేయకండి. కేవలం 10 రూపాయలైనా సరే అది మీకు ఉపయోగపడే పనికి ఖర్చు పెట్టండి. వ్యర్థమైన పనులకు డబ్బు తగలేస్తే మీ యొక్క అదృష్టం మీ నుంచి దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో అక్కడ పెట్టండి. ఎక్కడ ఖర్చు చేయాలో అనేది 1-2 సార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నటువంటి ఆ దివ్యశక్తి ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ ధనలక్ష్మీదేవి. ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి మీపై పూర్తి కరుణ, చాలా కోమలమైన హృదయం కలిగి ఆమె ఒక్కసారి మీపై మనసు పెడితే మీ దరిద్రం అంతా కూడా పోయి మీ జీవితం మారిపోతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ మూలాలతో సహా తొలగిపోయే సమయం. ఆ తల్లి ఆశీస్సుల వల్ల మీ జీవితం సానుకూల మార్పులు వస్తాయి. అయితే ఈ 5 రోజుల్లో మీరు తీసుకోవాల్సినటువంటి మరికొన్ని జాగ్రత్తలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ యొక్క లక్ష్మీదేవి కరుణ మీపై ఉంటే, ఆ తల్లి అనుగ్రహం ఉంటే కొండంత కష్టమైన చీకటిలో మాయమైపోతుంది. మీ జీవితాన్ని సగర్వంగా మార్చేటటువంటి శక్తి ఆ తల్లికి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోయే సమయం వచ్చేస్తుంది. ఈ నియమాన్ని అయితే మీరు ఖచ్చితంగా పాటించాలి. అదేంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు వ్యసనాలకు కానీ ఇతరుల ముందు గొప్పలకు పోయి అసలు ఖర్చు పెట్టకండి. జూదం లాంటి అలవాట్లు అలాంటి వాటికి దూరంగా ఉండండి. డబ్బులు సరైన పద్ధతిలో ఖర్చు పెడితే ఆ తల్లి మీ ఇంట్లో కొలువు తీరు ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది కూడా డబ్బుని వృధా చేస్తారు. అంటే బయట నుంచి తెచ్చుకున్న, ఇంట్లో వండుకున్న సగం తినే ఆహారం వృధా చేస్తారు. మిగిలేది పారేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీపై ఆగ్రహిస్తుంది. శుక్రుడు బలహీనపడిపోతాడు. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటేనే మీకు విలాసవంతమైనటువంటి జీవితం, వాహన యోగం, ఆధునిక సౌకర్యాలు మీకు లభిస్తాయి. మీరు వాడుతున్నటువంటి ఏ వస్తువైనా కానీ, మీరు ప్రయాణించే వాహనం వరకు అన్నింటికీ కూడా శుక్రుడే కారకుడు. అయితే వీటిని ఎప్పుడూ కూడా గౌరవంగా చూసుకోవాలి. ఇక చాలామంది చేసేటటువంటి తప్పు ఏంటంటే తమ దగ్గర ఉన్నటువంటి వాహనాలు నెలల తరబడి శుభ్రం చేయరు. దుమ్ము పట్టినటువంటి వాహనాలను అలాగే వాడేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మీకు శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది. ఆ దేవుడు మీకు ఒక వరం లాంటి సౌకర్యాన్ని ఇచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత మీదే. మీ వాహనాన్ని శుభ్రంగా ఉంచుకుంటే
మీ జాతకంలో శుక్రుడు కూడా అంతే బలపడి మరిన్ని లాభాలనిస్తాడు. ఇక రాబోయేటటువంటి 4 రోజుల్లో ఒక చిన్న మార్పులు చేసుకుంటే మీ యొక్క అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో మీరే చూస్తారు. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే మీ యొక్క వాహనాన్ని శుభ్రంగా తుడుచుకోవడం కేవలం అది మెరవటమే కాదు, అది మీ జాతకంలో ఉండే శుక్రుడిని బలోపేతం చేసేటటువంటి ఒక ప్రక్రియ. మీరు ఎంతగా మీ వస్తువులు గౌరవిస్తారో శుక్రుడు అంతగా మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఇక గతంలో మీకు తెలియక కొన్ని పొరపాట్లు చేసి ఉండవచ్చు, కానీ రాబోయేటటువంటి 4 రోజుల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని, మీ వాహనాన్ని చక్కగా అందంగా చూసుకోండి. సమయాన్ని ఏమాత్రము కూడా వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని మీ ఎదుగుదల కోసం వాడుకోండి. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీ యొక్క నోట్లో నుంచి పొరపాటును కూడా అపశకునాలు రాకూడదు. ఎవరిని కించపరిచేలా మాట్లాడకండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే రోజులు కాబట్టి ఆ తల్లి వచ్చేటప్పుడు మీకు కొన్ని సంకేతాలు కూడా ఇస్తుంది. రాబోయేటటువంటి 4 రోజుల్లో ఎవరైనా సరే ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి మీ పనిని మెచ్చుకున్నా సరే, మీకు ఏదైనా బహుమతిని ఆఫర్ చేసినా సరే విడిచిపెట్టుకోవద్దు. మీకు ఫోన్ కాల్ ద్వారా రావచ్చు, లేదంటే ఆఫీసులో అధికారులు మీరు ఇచ్చేటటువంటి అభినందనల రూపంలో రావచ్చు. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు అది చిన్నదైనా సరే తక్కువ చేసి చూడకండి. ఇక కొందరు వ్యక్తుల అహంకారంతో ఎదుటివారు ఇచ్చే అవకాశాలు కూడా తిరస్కరించుకుంటారు, లేదా వారితో దురుసుగా ప్రవర్తిస్తారు. కానీ మీరు మాత్రం మీకు వచ్చే అవకాశాలు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రసాదించినటువంటి దీవెనలుగా భావించి స్వీకరించండి. మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీకు వచ్చేటటువంటి ఆ చిన్నపాటి గుర్తింపును మీరు గౌరవంతో చూడండి. ఒక స్త్రీ రూపంలో ఒక తల్లి అంటే ఆ తల్లి మీకు అదృష్టం పంపినప్పుడు మీరు చేసే చిన్న తప్పుల వలన అదృష్టం చేజారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వయంగా రాకపోయినా ఏదో ఒక రూపంలో మీకు ధనాన్ని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది, సహాయం చేస్తుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యేటటువంటి సంకేతాలను గుర్తించి అస్సలు విడిచిపెట్టకండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉదయం లేవగానే బల్లి కనిపించినా సరే అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి. అందుకే మీ ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఎక్కడా కూడా చెత్తా చెదారం లేకుండా చూసుకోండి. ఎప్పుడూ కూడా అంటే ఆ దివ్యశక్తి మీ నుంచి కోరుకున్నటువంటి ఒకటి ఏంటంటే, ఆ శక్తి ధన కనక వస్తు వాహనాలతో పాటు మీరు కోరుకున్నటువంటి ప్రేమ కూడా ఇవ్వాలని చెప్పి అనుకుంటుంది. కానీ మీ జీవితంలో ఉన్నటువంటి ఒక శత్రువు వలన ఆ తల్లి మీపై కొంచెం కోపంగా ఉంది. మీరు ఎంతో మంచి మనుషులు, అందరినీ నమ్మేస్తారు. అయితే నిజానికి ఆ శత్రువు మిమ్మల్ని కష్టపడి జయించలేక దొడ్డిదారిలో తాంత్రిక ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ శత్రువు కొందరు మంత్రతంత్ర ప్రయోగాలతో వస్తువును కానీ లేదా డబ్బులు కానీ ఏవైనా మంత్రించి మీకు ఇచ్చి ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు ఎవరైనా సరే అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బును తిరిగి ఇచ్చేటప్పుడు లేదా ఎవరి దగ్గరైనా సరే అప్పు తీసుకున్నప్పుడు ఆ డబ్బుపై కొన్ని తాంత్రిక ప్రయోగాలు మీకు అప్పగించి ఉండవచ్చు. అయితే మీరు తెలియక డబ్బును మీ ఇంట్లో కానీ బీరువాలో కానీ పెట్టి ఉండవచ్చు. దీనివలన నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశించి మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకుంటుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు, పాత బట్టలు, ఇతర వస్తువుల రూపంలో కూడా ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉండవచ్చు. మరి ఆ శత్రువు ఎవరు, ఆ యొక్క వ్యక్తి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలనేది కూడా ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇంకా చెప్పాలంటే మీకు తెలియకుండానే మీరు చేస్తున్నటువంటి ఒక తప్పు ఏంటంటే, కొందరు వ్యక్తులు మీ దగ్గర బట్టలు కానీ లేదా మీ చేతి రుమాలు కానీ అడిగి తీసుకొని వాటిని మరలా ఇచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీతో పూర్తిగా నింపి మీకు ఇస్తున్నారు. కాబట్టి దీనివల్ల అదృశ్య శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించి మీ యొక్క అదృష్టాన్ని అడ్డుకునే ప్రయత్నం. అంటే మీరు జాగ్రత్తలు పాటిస్తే ఆ దివ్యశక్తి మరింత బలోపేతం అవుతుంది. మీ జీవితం మునుపట్లా ఉండదు, మీరు ఊహించిన దానికంటే అద్భుతంగా ప్రకాశిస్తుంది. ముఖ్యంగా రాబోయేటటువంటి రోజుల్లో కొందరు వ్యక్తులకి దూరంగా ఉండాలి.
మరి ఎవరి పేర్లు అయితే అంటే ఆర్ఎస్ అలాగే ఎం అనేటటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ పేర్లు ఈ అక్షరాలతో మొదలవుతూ ఉన్నాయి కాబట్టి వారితో జాగ్రత్తగా దూరంగా ఉండండి. ధనలాభాలు మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తబోతున్నాయి. మీరు అనుకున్నటువంటి రిలాక్సేషన్ అన్నది కోరుకున్నటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ 4 రోజుల్లో ఈ రాశివారు ప్రతి ఒక్కరూ కూడా మీకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మీరు సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అయితే మర్చిపోకండి, ఈ యొక్క రాశివారు ఈ 4 రోజుల్లో తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ అమ్మవారి గుడికైనా ఆలయాలు ఉన్నా సరే అక్కడికి వెళ్ళి చక్కగా ఉదయం సాయంకాలం వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం అనేది మీరు చేసుకోండి. ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అయితే అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర నిల్చొని మీ మనసులో ఉన్నటువంటి భయాలను, సందేహాలను, కోరికలన్నింటినీ అమ్మవారి ముందు చెప్పుకోండి. అలాగే మీరు అమ్మవారికి ఒక్క మాట అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ రాశివారు మాకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా నీకే చెప్తున్నాం కాబట్టి మిగతాదంతా నువ్వే చూడాలమ్మా అని చెప్పి ఒక మాటనైతే చెప్పుకోండి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ శత్రువులు మా నుంచి దూరం చేయమని మనసారా వేడుకోండి. మీకు సంబంధించినటువంటి ప్రతి విషయం అమ్మవారే చూసుకుంటుంది కాబట్టి ఉదయం సాయంకాలం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎక్కువగా గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమపరంగా చూసుకున్నట్లయితే రాశివారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. వివాహ జీవితంలో చాలా రోజుల నుంచి గొడవలు కానీ లేదంటే అపార్థాలు ఇలా ఉంటే ఈ రాశివారు తిరిగి మరలా మీ యొక్క బంధాన్ని దక్కించుకునేటటువంటి యోగం కూడా కనిపిస్తుంది. అయితే మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గర 11 ప్రదక్షిణాలు లేదంటే మీకు ఎన్ని వీలైతే అన్ని చేసి చక్కగా దీపం పెట్టుకోండి. ఈ 4 రోజులు గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. అలాగే ఈ రాశివారందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.